ఇక్కడ ఏ కాలంలో ప్రొడక్ట్స్ ఉన్నాయి. బి కాలంలో సేల్స్ ఫిగర్ ఉంది. మనము ఈ సేల్స్ ఫిగర్ టోటల్‌లో ఈ సేల్స్ అన్ని టోటల్ గ్రాండ్ టోటల్‌లో ఎంత పర్సెంటేజ్ ఓల్డ్ ఫార్ములా ప్రకారం మనం చేస్తే ఈజ్ ఈక్వల్ టు B2 డివైడెడ్ బై సమ్ ఆఫ్ అంటే టోటల్ కావాలి కదా సమ్ ఆఫ్ B2 దీన్ని మనం లాక్ చేయాలి. అబ్సల్యూట్ రిఫరెన్స్ ఫంక్షన్ F4 కోలన్ B26 లాస్ట్ రేంజ్ అన్నమాట. మళ్ళీ దీన్ని కూడా లాక్ చేయాలి. ఇవి మారకూడదు. మనం టోటల్ చేసే రేంజ్ మారకూడదు. బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేద్దాం. ఇది ఓల్డ్ మెథడ్ అన్నమాట. ఓల్డ్ మెథడ్ ప్రకారం మనం ఫార్ములా ఉపయోగించడం. చూస్తే మొత్తం 100% వచ్చేసింది. 100% కంటే ఎక్కువ ఉండదు కదా. ఇప్పుడు ఎక్సెల్ 365లో ఒక ఫంక్షన్ వచ్చింది. పర్సెంట్ ఆఫ్ అనేది ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఆఫ్ దీన్ని మనము పర్సెంట్ ఆఫ్ దేనిది డేటా సబ్సెట్ అంటే ఏంది దీనిది సారీ దీనిది కాదు ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఆఫ్ బ్రాకెట్ ఓపెన్ దీనిది దేని నుంచి పర్సెంట్ ఆఫ్ కామా B2 మళ్ళీ లాక్ టు B26 దీన్ని కూడా మనం లాక్ చేద్దాం. ఫంక్షన్ F4. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. సేమ్ వచ్చింది కదా. దానికి దీనికి సేమ్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ డెసిమల్ పాయింట్ పెంచితే 1.02 కనబడుతుంది మనకు. దీన్ని మనం మళ్ళీ డ్రాగ్ చేస్తే అక్కడి వరకు డ్రాగ్ చేస్తే మనకు సేమ్ పర్సెంటేజ్లు వచ్చినాయి. చూసారా ఇక్కడ ఏం లేదు, డెసిమల్ పాయింట్స్ 2 చేసినాం అనుకుందాం.